కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన పురాణ ప్రాశస్త్యం దక్షిణ కాశీగా పేరు కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సాగర సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘమాసం ప్రారంభానికి ముందు అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు సాగర తీరం కిటకిటలాడాయి. చొల్లంగిలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామిని, మొండిలోని బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భైరవ స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. కరప పరిసర మండలాల నుంచి వీరభద్రుని గద్దెల నుంచి ప్రభలను, గరగలను తలపై పెట్టుకొని వచ్చి స్నానాలు చేశారు. పలు గ్రామాల నుంచి అప్పన్న ఎద్దులను కోల సంబరం పాటలతో ఊరేగితూ వచ్చి సముద్ర స్నానం చేయించి సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ చారిటీస్ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ మాట్లాడుతూ చొల్లంగి అమావాస్య తీర్థం ఎంతో వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలీసు శాఖ సహకారంతో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆలయ పురోహితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.